నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లుమినేస్తాం. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మీకు పనికొచ్చే వీడియోస్ ఏమన్నా చెక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతండి. ఇక్కడ డిష్ వాషర్ గురించి లాస్ట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా దీన్ని లింక్ ఇస్తానండి, అంటే ఇంతకుముందు పెట్టిన వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. మేము ఈ డిష్ వాషర్ని 6 yearsగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం రాలేదు. మేము ఎప్పుడు ఎవరికి కస్టమర్ కేర్కి కానీ కాల్ చేయడం కానీ ఏదైనా ఎలక్ట్రీషియన్ పిలిపించి చూపించడం కానీ ఎప్పుడు జరగలేదండి. 6 years తర్వాత మాకెందుకు ఇలా వైట్ స్టెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి మేము డీస్కెలర్ యూజ్ చేసాము. డీస్కెలర్ కూడా నేను వీడియో మీకు మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. ఆ వీడియో కూడా ఉంది. ఒకవేళ డీస్కేల్ చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో అని మేము ఓన్గా ట్రై చేస్తాం. వైట్ స్టెయిన్స్ ఎందుకు వస్తున్నాయని ఒకసారి గూగుల్లో చూస్తే డీస్కేల్ ప్రాబ్లం అని తెలిసింది. సో చెక్ చేసాము, కానీ దానివల్ల కూడా కాదండి. సో ఇప్పుడు మనకి మిషన్ పని చేయట్లేదు కాబట్టి ఎంత యూజ్ చేసినా కూడా అవే వైట్ స్టెయిన్స్ కొన్నిటికి పడుతున్నాయి, కొన్నిటికేమో క్లియర్గా వస్తున్నాయండి. సో అందుకని నేనే అది సాల్వ్ అయ్యే వరకు గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడం, నైటే గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టుకోవడం. సో ఇది మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి రిపేర్ చేశారండి. ప్రాబ్లం ఏంటంటే డిష్ వాషర్లోకి ఎలుకలు పోయాయని చెప్పారండి. సో ప్రాబ్లం ఇది. దాని లోపలికి తీసుకెళ్ళిన క్లాత్స్ అన్నీ పెట్టేశారు. అంతా రిపేర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ యూజ్ చేస్తామండి. మీరు యూజ్ చేయండి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయండి అన్నారు. మేము మళ్ళీ కాల్ చేసినా కూడా అసలు లిఫ్ట్ కూడా చేయలేదండి. అసలు ప్రాబ్లం యాస్టిస్ ఎలా ఉందో మళ్ళీ ప్రాబ్లం అలాగే రిపీట్ అయింది. చూడండి, ఒక్కటి కూడా పోలేదన్నమాట సరిగా. ఇంతకుముందు అయితే జస్ట్ ఒక వైట్ స్టెయిన్సే ఉండేవి. ఇప్పుడైతే రైస్ అయితేనేమి, అలాగే కర్రీస్ కూడా, పాల గిన్నెలు, పెరుగు అన్నీ అలాగే ఉన్నాయండి. కొన్ని అయితే నేను 2-3 days లైన్గా పెట్టి చూసాము. ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. మేము కాల్ చేసినా కూడా వాళ్ళు ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదండి. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక ముందే ఒకటి నోట్కైనా రాయించుకొని అప్పుడు వాళ్ళకి మనీ పే చేయండి. అదే అనిపించింది. మేము మళ్ళీ ఎంత కస్టమర్ కేర్కి కాల్ చేసాము, మెయిల్స్ పెట్టాము, రెస్పాండ్ లేదండి. అతను ఏమంటున్నాడో అతని మాటల్లో వినండి. రిపేర్ చేసేటప్పుడు జరుగుతున్నాయా ఏమంటే మొత్తం ప్లాస్టిక్ బేస్ ఉంటుంది, కడిగేసి లోపల వెళ్ళిపోతుంది. వేరే కస్టమర్ మొత్తం ఇట్లా కట్ చేసిన వైర్ ఇక్కడ కట్ చేసి లోపల ఇంకో ఫ్రంట్ మిడిల్లో హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి లోపల వెళ్ళి మొత్తం మిషన్ ఇట్లా ఇక్కడ కట్ చేసింది సైడ్ మొత్తం మిషన్ మొత్తం ఇట్లా మొత్తం చెత్త వచ్చింది, మొత్తం డ్యామేజ్. ఇలా ఎలక లోపలికి వెళ్ళి మొత్తం వైర్స్ అన్ని కట్ చేసింది. ఒక 4,000 పడుతుందని ఫస్ట్ చెప్పారండి. ఎందుకంటే ఒక 6 years నుంచి మనం వాడాం. 35,000 పెట్టి కొన్నాము. ఒక 3,000 to 4,000 అవుతుంది అని అంటే ఓకే అని చేయించామండి. సరే ఓకే అని చెప్పేసి ఒక 2 daysలో వస్తామని చెప్పారు. వచ్చారండి. 4,000 అన్నారు, చేస్తూ ఉంటే మధ్యలో సార్ ఇది కాదు ఇంకోటి తీసుకురావాలి అన్నారు. సరే ఇట్స్ ఓకే, అది తీసుకురండి అన్న. 7,000 పడుతుంది సార్ అన్నాడు. సరే 7,000 ఓకే అని చెప్పామండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి యాడ్ అవుతుందన్నారు, మదర్ బోర్డు పోయిందన్నారు. అలా మొత్తం చూసేసరికి 11,800 బిల్ అయిపోయిందండి. ఇదేమో ఫస్ట్ వచ్చి చూసినందుకు 800, నెక్స్ట్ డే మేము 11,000 కట్టాము. ఇంకా ర్యాట్ ప్రాబ్లం పోలేదు. డైలీ ఒక ర్యాట్ ఇలా పడుతూనే ఉంది. కాకపోతే డిష్ వాషర్ని అయితే యూజ్ చేయట్లేదండి. అసలు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. డైలీ ఇంత ప్రాబ్లం అవుతుందండి. మీకేమనిపించింది ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.